అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం మార్చి నుంచి నిన్న మొన్నటి దాకా మనం ఆన్లైన్లోనే కార్యక్రమం చేసి వచ్చాము. ఈ రోజు నుంచి మాత్రం ఇక మామూలుగా అందరూ కూడా ప్రేక్షకుల నుండి చూసేట్లుగా పెడుతున్నాం, ఆడియన్స్ ఉండేట్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకా ఆడియన్స్తోనే చేస్తాం. చాలా వరకు మన కరోనా కంట్రోల్కి వచ్చింది కనుక భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మన కార్యక్రమాలను ప్రేక్షకులు కూడా ఇక్కడ ఉండేట్లుగా చూసి ఆడియన్స్ ఉండేట్టు చూసి చేస్తున్నాం. ఇది అలాగే మరి ఈ సంవత్సరం మనకి ఈ సంవత్సరం రెండో రోజు, ఇవాళ 2021 రెండో సంవత్సరం. అంటే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరం అందరికీ, అలాగే దీన్ని చూసిన లైవ్లో చూసిన వాళ్ళందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు, ఉన్న వాళ్ళందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఈ సంవత్సరం ఇంకా కరోనా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకుంటాం ఆశిద్దాం. చాలా తగ్గిపోయి కేసులు కూడా చాలా తగ్గిపోయాయి కనుక మళ్ళీ మన నిత్య జీవితం చక్కగా ఉంటుందని ఆశిద్దాం. 2021 అందరికీ శుభప్రదం అవుతుంది, సౌఖ్యవంతంగా ఉంటుందని ఆశిద్దాం. ఈ రోజున మన హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఇది 1094వ కార్యక్రమం. 20 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నాం. 21 సంవత్సరాలు పూర్తయి 21 సంవత్సరాలు 2000 సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2000 సంవత్సరం జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మొదలెట్టాం. 21 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మళ్ళీ 22వ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం. ఈ 22వ సంవత్సరం కార్యక్రమం ప్రారంభంలో ఈ రోజున ప్రముఖ ఆర్థోపెడిషియన్, ఫిజియోథెరపిస్ట్ వంటి వలాస్ గోరా గారు వెన్నుముక సమస్యలు, స్పైన్ ప్రాబ్లమ్స్ అనే విషయంపై మాట్లాడుతున్నారు. మనందరికీ ఎవరో మెడ నొప్పులు రాకుండా, నడుము నొప్పి రాకుండా ఎవరు ఉండట్లేదు. అలాగే రకరకాల డిసీజ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ అని, సర్వైకల్ స్పాండిలైటిస్ అని, అలాగే వెన్నుకు సమస్యలు, డిస్క్ ప్రొలాప్సులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? వీటిని వస్తే ఏ రంగా మనం అధిగమించవచ్చు, దీనికి ఫిజియోథెరపీ ఏం చేయవచ్చు, ఏ రంగా మనం మామూలుగా మనం హాయిగా ఉండవచ్చు, ఈ బాధలు అధిగమించవచ్చు. దీంట్లో ఫిజియోథెరపీ చాలా అడ్వాన్స్ అయిపోయింది, చెప్పలేదు అడ్వాన్స్, ఊహించనంత. పూర్వకాలం ఫిజియోథెరపీ అంటే ఏదో కాస్త వ్యాయామంలాగా చేయించడం, ఆసనాలు వేయించడం, లేకపోతే ఏదో కరెంటు పెట్టడం అని అనుకున్నాడు. అసలు అవన్నీ అవుట్డేటెడ్, టోటల్ అవుట్డేటెడ్. ఇప్పుడు లేజర్ థెరపీలు వచ్చే, ఫిజియోథెరపీలో ఇవి వచ్చే చెప్పలేంత, అల్ట్రాసౌండ్ సంబంధించిన వచ్చే అడ్వాన్స్డ్ థెరపీ అంతా ఫిజియోథెరపీలో వచ్చేసి వండర్ఫుల్ రిజల్ట్స్. ఇప్పుడు ఫిజియోథెరపీ నడు నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా, ఏమొచ్చినా చాలా చక్కని రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. అంత అడ్వాన్స్ అయిపోయింది ఫిజియోథెరపీ దాంట్లో మరి చక్కగా ఎంతో నైపుణ్యం ఉండి వలాస్ గోరా గారు ఈరోజు స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే వెన్నుముక్క సమస్యల గురించి మాట్లాడతారు. వారు ఆల్రెడీ మనకి ప్రోగ్రామ్ చాలాసార్లు మాట్లాడారు. అంటే వారిని ఈ వెన్నుముక్క సమస్యల విషయం పైన మాట్లాడుతున్నాం. మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్లీజ్ నెక్స్ట్ రైట్. సో ఈ న్యూ ఇయర్లో మనం ఇంకా హెల్తీగా, సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ సంబరం గారికి, డాక్టర్ మార గారికి చాలా థ్యాంక్స్ అండి, వాళ్ళ ఆరోగ్య సదస్సులో మాట్లాడమని కోరినందుకు. సో ఇవాళ హెల్త్ టాపిక్ వచ్చేసరికి స్పైన్ ప్రాబ్లమ్స్. సో స్పైన్ ప్రాబ్లమ్స్ మనకి ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా మనం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ ఇవాళ హెల్త్ టాపిక్లో మనం చూద్దామండి. నెక్స్ట్ స్లైడ్. ఎస్. సో స్పైన్ వచ్చేసరికి మనకి వెన్నుముక, అందరికీ మనం ఏమనుకుంటాం, వెన్నుపూస అంటారు, వెన్నుముక అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ దీంట్లో చూస్తే మన వెన్నుముకలో దాదాపు 33 వర్టిబ్రేస్ ఉంటాయండి. అంటే ఎముకలు ఈ మెడ దగ్గర, ఛాతి భాగము, నడుం భాగము, కింద తొంటి భాగం దగ్గర ఉంటాయి. సో ఈ వెన్నుముకతో మెయిన్గా ఏంటంటే మనకి మనం నుంచోవాలన్నా, కూర్చోవాలన్నా, లేకపోతే నిటారుగా మనం నుంచోవాలన్నా అన్నిటికీ ఈ వెన్నుముక అనేది స్ట్రైట్గా ఉంటే కానీ మనం పనులేమి చేసుకోలేము. అట్లానే దీని మధ్యలో మనకి డిస్కులు ఉంటాయి. ఈ డిస్కులు 23 డిస్కులు ఉంటాయి. సో అదేంటంటే మన షాక్ అబ్జార్బర్ లాగా ఉంటాయి. సో మనం ఎగిరి దూకినా, లేకపోతే ఇటు వంగినా, అటు వంగినా మన వెన్నుముకను, వెన్నుపూసను దెబ్బ రాకుండా మనకి ఈ
లో ఉన్న డిస్క్లు అనేవి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అట్లానే వెన్నుముక చుట్టూ లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ ఏంటంటే మనం ముందులకు వంగేటప్పుడు వెనకాలకు వంగేటప్పుడు వాటి మూమెంట్ ప్రిసైజ్గా ఉంచడానికి ఈ లిగమెంట్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో దాంతోపాటుగా ఈ వెన్నుముక మెయిన్గా చూసినట్టయితే మనకి మామూలుగా మనం రోజువారీ చేసే పనులకి వాటికి మనం అసలు వెన్నుముక గురించి ఆలోచించాం. మొదలు వంగేస్తాం, లేకపోతే బరువులు ఎత్తేస్తాం, తర్వాత ఎక్కువ దూరాలు ప్రయాణం చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే సమస్య మొదలైందో అప్పటి నుంచి వెన్నుముక మీద భయం మొదలవుతుంది. సో ఇవాళ దీంట్లో నేను మనకి రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వ్యాధుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి మనం ఎలా నివారించాలనే దాని గురించి చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. సో ముఖ్యంగా కామన్గా చూస్తే జనరల్ కాజెస్ వచ్చేసరికి మెయిన్గా సాధారణంగా చూసినట్టయితే 5గురిలో 2కి నడునొప్పి కానీ మెడనొప్పి కానీ ఉంటుంది, చాలా కామన్గా ఉంటుంది. దానికి సాధారణంగా చూసినట్టయితే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసరికి మన కూర్చునే విధానం, నుంచునే విధానం, పోస్చర్ అంటాం. ఆ పోస్చరు చాలా రోల్ ప్లే చేస్తుంది. మనం టీవీ చూడాలంటే ఎటు పడితే అటు పడుకొని చూస్తాం, లేకపోతే ఫోన్ మాడాలంటే గంటల తరబడి ఫోను, వాట్సాప్ కానీ లేకపోతే ఏదన్నా కానివ్వండి, ఫోన్ మన అధికంగా 90% టైం అంతా ఫోన్లోనే మనకి సరిపోతుంది. సో ఇవన్నీ జనరల్ కాజెస్. ఫస్ట్ అసలు నొప్పి స్టార్ట్ అయిందంటే వ్యాధితో ఎప్పుడు రాదండి, మన రోజువారీ చేసే పనులతోనే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మొదటగా కూర్చునే విధానము, నుంచునే విధానము చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలామందికి ఎట్లా ఉంటుందంటే మాకు నడునొప్పి రాకూడదు లేకపోతే మెడనొప్పి రాకూడదు అని చెప్పి స్ట్రైట్గా నుంచోవడం, స్ట్రైట్గా మెడ పెట్టడం చేస్తారు. అది మంచిది కాదు. మామూలుగా మీరు ఫ్రీగా రిలాక్స్గా నుంచుంటే చాలు. చాలామంది ఏంటంటే నొప్పి వస్తుందని చెప్పి మొత్తం ఎరెక్ట్గా నుంచుంటారు. సో అది మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసరికి స్మోకింగ్. చాలామంది అడుగుతారు స్మోకింగ్కి సంబంధం ఏముందండి, ఊపిరితిత్తులు కదండి, లేకపోతే లంగ్స్ కదండి పాడేది, తర్వాత హార్ట్ కదండి, తర్వాత బ్రెయిన్ కదండి, వెన్నుముక సంబంధం ఏంటండి అనుకుంటారు. కానీ స్మోకర్స్లో మెయిన్గా ఏమవుతుందంటే రక్తనాళాలు గట్టిపడతాయి. ఆ రక్తనాళాలు మనకి వెళ్ళి వెన్నుపూస దగ్గర కూడా వెళ్తాయి. మన వెన్నుపూసకి న్యూట్రిషన్ వెళ్ళాలన్నా, మన డిస్క్కి న్యూట్రిషన్ వెళ్ళాలన్నా మన రక్తనాళాలు తగ్గించే న్యూట్రిషన్ వెళ్ళాలి. ఎప్పుడైతే స్మోకర్స్ ఎక్కువగా స్మోకింగ్ చేస్తారో ఆ రక్తనాళాలు గట్టిపడి వెన్నుపూస కూడా దెబ్బతింటుంది. సో అందుకనే స్మోకర్స్లో నడునొప్పి అధికంగా వస్తుందని చూస్తే వాళ్ళకి స్మోకింగ్ దీని వలన కూడా మేజర్ ఫ్యాక్టర్ అనమాట. సో స్మోకింగ్ దీని వలన కూడా నడునొప్పి వస్తుంది. అసాధారణంగా వచ్చే కాజెస్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్. ఇందాక చెప్పాను. సో మొబైల్ ఫోన్స్ వచ్చేసరికి మనం ఎంత టైం పెడతామో దాని మీద తెలియదు. బ్యాటరీ అయిపోయేంత వరకు మన మెడ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. సో అల్టిమేట్గా ఏముందంటే మెడ వంచేసరికి ఆ లోడ్ అంతా, మన తల బరువు అంతా మొత్తం మన వెన్నుపూస మీద పడుతుంది. వెన్నుపూస మీద పడి అది నొప్పి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. తర్వాత వచ్చేసరికి మిగతా సాధారణంగా వచ్చే నొప్పులు వచ్చేసరికి మనం బరువులు ఎత్తే విధానం. మనం బరువు అని ఎత్తాలంటే సాధారణంగా పెద్ద బరువు ఉంటే 2 మనుషులు ఎత్తడం మంచిది. తర్వాత ఒకే మనిషి బరువు ఎత్తాలి అంటే మోకాలు వంచి బరువును లేపడం మంచిది. అది గోల్డెన్ రూల్. నాకన్నా మీకన్నా ఎవరికన్నా గోల్డెన్ రూల్ ఏంటంటే బరువు నేల మీద ఎత్తాలంటే మోకాలు వంచి ఎత్తడం మంచి పద్ధతి. అట్లా కాకుండా మోకాలు వంచకుండా ఒక్కసారిగా ముందరకు వంగి బరువు ఎత్తినట్టయితే అది మొత్తం వెన్నుపూస మీద లోటు పడుతుంది. వెన్నుముక మీద లోటు పడి నడునొప్పి రావడము, డిస్క్ ప్రాబ్లం రావడము అవుతాయి. తర్వాత వచ్చేసరికి బరువు ఎత్తి నడిచే విధానం. చాలామంది ఏం చేస్తారంటే బరువు ఎత్తి ఇటు తిప్పి అటు తిప్పి, ఎందుకంటే మనకు స్పైన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మనం పక్కకు వంగాలి, ఎటు వంగాలి, మన స్పైన్ వంగుతుంది కరెక్టే. కానీ బరువుతో మనం వంగినప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న లిగమెంట్లు కానీ డిస్కులు కానీ దెబ్బతింటాయండి. కొంతమంది ఒక్కసారిగా డిస్కులు దెబ్బతింటాయి. చాలా వరకు కొంతమందికి ఏంటంటే లోడ్ పెట్టి 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 కొంతకాలానికి డిస్క్ ప్రాబ్లంలు వస్తాయి. సో ఎప్పుడైనా బరువు ఎత్తి నడిచేటప్పుడు ట్విస్ట్ చేయకుండా మీరు ఒకవేళ బరువు ఇటు తీసి పక్కకు పెట్టాలి అంటే పక్కకు తిరిగి పెట్టడం మంచిది. అలా కాకుండా మీరు ట్విస్ట్ చేస్తే వెన్నుపూస బాగా దెబ్బతింటుంది. తర్వాత ఒకవేళ కనుక బరువులు ఇంకా మీరు ఎత్తలేరు అనుకున్నప్పుడు ట్రాలీలో తీసుకెళ్ళడం మంచిది. సో ఈ పద్ధతులని మనం పాటిస్తే మనకి సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్, అంటే మన రెగ్యులర్ వర్క్లో వచ్చే మెడ కానీ నడుము కానీ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. తర్వాత వ్యాధులండి. ఇందాక సమరంగా చెప్పారు స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ అని, లంబార్ స్పాండిలైటిస్ అని. సో స్పాండిలైటిస్ అంటే అది వెన్నుపూస సంబంధించిందండి. సో స్పాండిలైటిస్ అంటే ఫస్ట్ సైన్ ఏంటంటే వాపు.
ఐటిస్ అండ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో వాపు మనకు అది మెడ చుట్టూ ఉన్న కండరాలు కానీ లిగమెంట్లు కానీ ఫస్ట్ మనం చేసే దానికి కానీ అది మన వయసు పెరిగేసరికి ఫస్ట్ వచ్చేది వాపు, స్పాండిలైటిస్ అంటాం. స్పాండిలైటిస్ నుంచి అరుగుదల వస్తే దాన్ని స్పాండలోసిస్ అంటాం. సో అట్లాగా ఫస్ట్ ఇనీషియల్గా నార్మల్గా ఉన్న వెన్నుముక కానీ డిస్క్ కానీ ఫస్ట్ ఇట్లా నార్మల్గా ఉంటుంది. నెమ్మదిగా క్రమేపీ అక్కడ ఆ ఎముకల దగ్గర అరుగుదల అనేది మొదలవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇక్కడ అరుగుదల మొదలయ్యి దీన్ని స్పాండలోసిస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే స్పైన్ మీద లోడ్ అధికంగా పడినప్పుడు డిస్క్ కూడా మనకి అరుగుదల స్టార్ట్ అవుతుంది. అంటే డిస్క్లో వాటర్ ఉంటుందండి. అది ఎట్లా ఉంటుందంటే స్పాంజ్లో మనకి నీళ్ళు ఎట్లా ఉంటాయో అట్లానే డిస్క్లో వాటర్ ఉంటుంది. మన వయసుకి పెరిగే కొద్దీ డిస్క్లో వాటర్ తగ్గుతూ వస్తుంది. తర్వాత ఒకసారిగా మనం పెద్ద ఇంజరీ అయినప్పుడు నడుముకు సంబంధించిన ఇంజరీ అయినప్పుడు ఆ డిస్క్లో వాటర్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయి అక్కడున్న డిస్క్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుంది. సో అది డిస్క్ ఒకసారి అరిగిపోయి తర్వాత బల్జ్ అయ్యి బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుంది. ఎప్పుడైతే నరాన్ని ఒత్తుతుందో అది నడుం దగ్గర ఉన్న నరాన్ని ఒత్తితే కాలు మొత్తం లాగేస్తుంది. దాన్ని సయాటికా అంటాం. అట్లానే మెడ దగ్గర ఉన్న నరాన్ని ఒత్తితే బ్రేకల్ న్యూరాలజియా అంటాం. సో అట్లాగా మనకి ఈ వ్యాధులన్నీ మనకి వస్తాయి. తర్వాత వచ్చేసరికి మిగతా ప్రాబ్లమ్స్ వచ్చేసరికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే రక్తంలో తేడా. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అరుగుదల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అరిగిపోయి ఉంది. బాగా అరిగిపోయి డిస్క్ను కూడా నొక్కేస్తుంది. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అది ఇంకొక వ్యాధి. సో యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వెన్నుపూస సమస్యలు చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా వచ్చేస్తాయి. సో వాళ్ళకి ఎట్లాంటి చికిత్స ఉంది? సో ఫస్ట్ వాళ్ళు బ్లడ్ టెస్టులు చేయించుకుని మందులు వాడుతూ ఫిజియోథెరపీ చేయించుకుంటే వాళ్ళ వెన్నుపూస పటిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇందాక చెప్పాను కదా నరం ఒత్తిడి ఉంటే ఎట్లా ఉంటుందో. ఫస్ట్ వచ్చేసరికి సయాటికా అండి. ఎప్పుడైతే మనకి వెన్నుపూసలో ఉన్న డిస్క్ ఒత్తిడి నరాన్ని ఒత్తుతుందో కాలంతా లాగడం, కాలు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం అంటూ జరుగుతుంది. దీన్ని సయాటికా అంటాం. సో సయాటికా మెయిన్ కారణాలు వచ్చేసరికి ఎప్పుడైతే మనం హఠాత్తుగా కిందకు వంగి బరువులు ఎత్తడం కానీ, లేకపోతే అధికంగా బరువు పెరగడం కానీ, లేకపోతే ఎత్తు నుంచి కిందకి దూకడం కానీ, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే డిస్క్ మీద లోడ్ పడి ఆ డిస్క్ బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చేసి మనకి ఆ నరాన్ని ఒత్తుతుంది. ఒత్తేసరికి కాలంతా లాగుతూ ఉంటుంది. ఇది ఒక్కోసారి ఒక కాలు ఉండొచ్చు, లేకపోతే రెండు కాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మెడ దగ్గర అండి. మెడ దగ్గర కనుక ఉన్న డిస్కులు కనుక బయటకు వచ్చి నరాన్ని ఒత్తితే చెయ్యి మొత్తం గుంజేస్తూ ఉంటుంది. సో వీళ్ళు బాగా ఎక్కువ ఉంటే కనుక చెయ్యి అసలు కిందకు పెట్టడానికి ఇబ్బంది పడతారు. చెయ్యి ఎప్పుడు తల మీదే పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే కిందకు వదిలేస్తే గ్రావిటీకి లాగేస్తూ ఉంటుంది. చెయ్యి మొత్తం గుంజేస్తూ ఉంటుంది. తిమ్మిరి అంటారు, నొప్పి అంటారు. సో వీటికి కూడా కారణాలు సేమ్ అండి. తల మీద ఎక్కువగా అధికంగా బరువు పెట్టుకున్నా, లేకపోతే బైక్ రైడింగ్ ఎక్కువసేపు చేసినా, లేకపోతే కార్ ఎక్కువసేపు తోలినా, లేకపోతే బరువు ఒక భుజం మీద ఎక్కువ పెట్టుకున్నా. సో ఈ కారణాలన్నిటి మూలాన మన మెడ దగ్గర ఉన్న డిస్కులన్నీ ఒత్తిడికి లోనయ్యి చెయ్యంతా మనకి లాగేస్తూ ఉంటుంది. సో బ్రేకల్ న్యూరాలజియా, సయాటికా ఇవి వెన్నుపూసతో దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్చర్స్ అండి. సో ఫ్రాక్చర్స్ అనేది జనరల్గా స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అంటాం. సో ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ జనరల్గా మనకి ఎత్తైన ప్రదేశం నుంచి దూకడం కానీ, లేకపోతే మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయి. బైక్ నుంచి పడిపోవడం కానీ, లేకపోతే కార్ యాక్సిడెంట్స్ అయినప్పుడు వెన్నుపూస దెబ్బతింటుంది. ఇవి 3 రకాలు. ఒకటి వచ్చేసరికి వెజ్ కంప్రెషన్. వెజ్ కంప్రెషన్ అంటే మనకి మన వెన్నెముక ఉన్న పై భాగము కింద భాగము నొక్కుకుపోతుంది. వెజ్ కంప్రెషన్. దీంట్లో పేషెంట్స్కి అంత ఇబ్బంది, నరాలకు సంబంధించిన ఇబ్బంది అంత ఉండదు. కానీ బర్స్ట్ ఫ్రాక్చర్ అంటాం. బర్స్ట్ ఫ్రాక్చర్ అంటే ముక్కలు అయిపోతుంది లోపల వెన్నెముక. అక్కడ ముక్కలు అయినప్పుడు అక్కడ ఉన్న డిస్క్ని అంతా ఒత్తేసి వాళ్ళకి 2 కాళ్ళు స్పర్శ లేకపోవడము, లేకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత పేషెంట్ చూడడానికి బయటికి దెబ్బలేమీ ఉండవు, కానీ 2 కాళ్ళు చచ్చిపెట్టిపోయి ఉంటాయి. సో దాన్ని బర్స్ట్ ఫ్రాక్చర్ అంటాం. తర్వాత ఇంకొచ్చేసరికి కంప్రెషన్ ఫ్రాక్చర్. కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటే ఒకసారి ఎత్తైన ప్రదేశం కిందకి దూకేస్తే అక్కడున్న వెన్నెముక ఒత్తుకుపోతుంది. సో దీన్ని కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటాం. సో ఈ 3 ఫ్రాక్చర్లకి మనం సరైన వైద్యం చేసుకుంటే కనుక వాళ్ళని తొందరగా మనం నయం చేయొచ్చు. లేకపోతే వీళ్ళకి 2 కాళ్ళు చచ్చిపడిపోయి పక్షవాతం అంటే మొత్తం 2 కాళ్ళు పారాప్లీజియా అంటాం. సో 2 కాళ్ళు పనిచేయకపోవడము. తర్వాత ఒకవేళ మన మెడ దగ్గర కనుక ప్రాబ్లం ఉన్నట్టయితే, మెడ దగ్గర స్పైనల్ కార్డ్ ఇంజరీ అవుతే వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు చచ్చిపడిపోవడము, క్వాడ్రిప్లీజియా అంటాం. సో ఇవన్నీ ఈ ఫ్రాక్చర్స్లో మనం చూస్తాం. నెక్స్ట్
తర్వాత కండిషన్ వచ్చేసరికి స్పైన్ డిఫార్మిటీస్ అండి. సో ఈ స్పైన్ డిఫార్మిటీస్లో మెయిన్గా మన వెన్నుముక మనం పక్క నుంచి చూస్తే మనిషిది ఇట్లా వంపు ఉంటుంది, ఇది నార్మల్. కొంతమందిలో మీరు చూస్తే కైఫోసిస్ అంటాం, అంటే వాళ్ళు ఇట్లా ఇట్లా నుంచి ఉంటారు, దీన్ని కైఫోసిస్ అంటాం. సో కైఫోసిస్లో వచ్చారంటే ఛాతి దగ్గర ఉన్న ఎముకలన్నీ వెనకాలకు వస్తాయి, సో దీన్ని కైఫోసిస్ అంటాం. ఇంకోటి లార్డోసిస్ అంటాం. లార్డోసిస్ అంటే వీళ్ళు నుంచుంటే మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ వంపు అంత లేదు, కానీ ఇక్కడ నడుము దగ్గర వంపు మరీ ఎక్కువ ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఇట్లా ఇట్లా ముందరకు నుంచుంటారు, సో లార్డోసిస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి స్కోలియోసిస్. స్కోలియోసిస్ అంటే వెన్నుపూస పక్కకు వంగుతుంది, ముందులకి వెనకాలకి కాకుండా పక్కకు వంగుతుంది, దీన్ని స్కోలియోసిస్ అంటాం. సో ముఖ్యంగా ఇవి స్పైనల్ డిఫార్మిటీస్ రెండు రకాలండి. ఒకటి పుట్టుకతో వచ్చేది, అది డెవలప్మెంట్తో వచ్చేది. రెండోది ఈ కైఫోసిస్, లార్డోసిస్, ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా వరకు ఇప్పుడు మనం చేసే పనుల మూలన వస్తుంది. దాంట్లో చూస్తే కైఫోసిస్ ఎక్కువగా ఇప్పుడు యంగ్ స్కూల్ పిల్లల్లో చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు అంతా ఆన్లైన్ క్లాసులే, అంతా ఎక్కువ టైము ముందర అది ట్యాబ్ కానీ ఫోన్ కానీ కంప్యూటర్ ఎక్కువగా ముందర కుంగే చూడాలి క్లాస్, అది క్లాస్ వినాలి. సో దాని మూలన ఏమవుతుందంటే వెన్నుముక ఛాతి భాగం దగ్గర ఒత్తిడి ఎక్కువ పడుతుంది, సో వాళ్ళకి కైఫోసిస్ అనేది వస్తుంది. రెండోది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎవరైతే డెస్క్ జాబ్ ఎక్కువ చేస్తారో, ఎక్కువ గంటల తరబడి టేబుల్ దగ్గరే కూర్చుని వర్క్ చేస్తారో, వాళ్ళకి కైఫోసిస్ పోస్చర్ అనేది చాలా త్వరగా వస్తుంది. రెండోది లార్డోసిస్. ఈ లార్డోసిస్ ముఖ్యంగా చూసినట్టయితే బరువు బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, లేకపోతే పొట్ట భాగం ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో ఎక్కువగా ఈ లార్డోసిస్ అనేది వస్తుంది. ఈ లార్డోసిస్ మూలన ఏమవుతుందంటే వెన్నుముక ముందరకు తోసేసరికి లోడ్ అంతా అక్కడే పడుతుంది, నడుం దగ్గర, వాళ్ళకి తీవ్రమైన నొప్పి ఉంటుంది. వాళ్ళు దీనికి పరిష్కారం చేసేది బరువు తగ్గాలి, రెండోది మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, అప్పుడే కానీ ఈ లార్డోసిస్ అనేది తగ్గదు. ఈ కైఫోసిస్కి వీటన్నిటికీ నేను నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్లో నేను చెప్తాను. నెక్స్ట్ తర్వాత కోర్ మజిల్స్ అండి. కోర్ మజిల్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు నేను బాగానే ఉన్నా కదా, నేను సన్నంగానే ఉన్నాను కానీ నాకు నడునొప్పి ఎందుకు వచ్చింది, నేను లావుగా లేను, నేనేమి బరువు పనులు చేయను కానీ నాకు నడునొప్పి ఎందుకు వచ్చింది. దీంట్లో చూస్తే కోర్ మజిల్స్ అంటే మన పొట్ట కండరాలు, మన వీపు కండరాలు. మీరు గమనిస్తే మనం రోజువారీ చేసే పనుల్లో చేతి కండరాలు, కాలు కండరాలు ఎక్కువ వాడతాం కానీ మన పొట్ట కండరాలని, వీపు కండరాలను ఎక్కువ వాడం. సో ఎప్పుడైతే మనం కండరాలను ఎక్కువ వాడతామో అవి పటిష్టంగా ఉంటాయి. సో దీంట్లో మనకి పొట్ట కండరాలు, వీపు కండరాలు వీక్గా ఉండేసరికి వెన్నుపూస మీద లోడు అధికంగా పడుతుంది. ఎప్పుడైతే లోడ్ అధికంగా పడుతుందో నడునొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇమేజ్లో, ఇది ముందర ఉంది పొట్ట కండరం, వెనకాల ఉంది మన బ్యాక్ మజిల్స్ అండి. సో ఎప్పుడైతే ముందల కండరాలు, వెనకాల కండరాలు పటిష్టంగా ఉన్నాయో లోపల మన పొట్టలో ప్రెషర్ గ్రేడియంట్ అంటూ ఉంటుంది. ఆ ప్రెషర్ గ్రేడియంట్తో మన వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. లోడ్ అంతా ఆ ప్రెషర్ గ్రేడియంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఈ ప్రెషర్తో వెన్నుపూస మన నడుం దగ్గర స్ట్రైట్గా ఉంటుంది. ఎప్పుడైతే పొట్ట కండరం, వీపు కండరం మనకి వీక్ అవుతాయో, అంటే లావు బరువు పెరగడం కానీ, మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే మనకన్నా దెబ్బ తగలడం వల్ల కానీ, ఇక్కడ ఈ పొట్ట కండరం, వీపు కండరం దెబ్బతింటుందో ప్రెషర్ గ్రేడియంట్ మారిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే ప్రెషర్ గ్రేడియంట్ మారిపోతుందో వెన్నుపూస మీద అధికంగా లోడ్ పడుతుంది. సో కాబట్టి మనం ఎక్సర్సైజ్, వ్యాయామాలు కనుక రెగ్యులర్గా చేస్తే కనుక ఈ ప్రెషర్ గ్రేడియంట్ బాగా మెయింటైన్ అవుతుంది. ప్రెషర్ గ్రేడియంట్ బాగా మెయింటైన్ అవుతే వెన్నుపూస మీద లోడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ స్లైడ్. అట్లానే మెడ దగ్గర అండి. ఈ మెడ దగ్గర కండరాలు ముఖ్యంగా చూస్తే దీంట్లో మెయిన్గా మన మెడకి సంబంధించిన కండరాలు, మన భుజంకి సంబంధించిన కండరాలు ఆల్మోస్ట్ ఓవర్లాప్ అవుతాయి. ట్రెపిజియస్ మజిల్ కానీ లేకపోతే మిగతా మజిల్స్ కానీ రెండు మ్యాక్సిమం అతుక్కునేది గూడికి మన మెడకే. ఎప్పుడైతే ఈ మజిల్స్ కనుక మనం అశ్రద్ధ చేసి మనం ఇష్టం వచ్చినట్టు మన మెడను ఉపయోగించేస్తే ఆ మజిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి. ఇక్కడున్న మెడ స్టెనోక్లీడోమాస్టోయిడ్ అంటాము, వెనకాల ట్రెపిజియస్ అంటాము, ముందల స్కేల్, చాలా మజిల్స్ ఉంటాయండి. సో ఈ మజిల్స్ అన్నిటికీ మనం ప్రాపర్గా చూసుకోకపోతే చాలా వరకు అధికంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ లాక్డౌన్ అయ్యాక మేము మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత మామూలుగా నా రెగ్యులర్ ఓపీలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది స్టూడెంట్స్, టీచర్లు.
స్టూడెంట్స్ ఏమో ఎక్కువగా టైం వాళ్ళు క్లాసులో కూర్చుని వాళ్ళ దీనికి చేసరికి మెడ నొప్పులు ఛాతి నొప్పులు వస్తున్నాయి. టీచర్లు కూడా పాపం వాళ్ళు ఎదురుగా కూర్చుని క్లాసులు చెప్పేసరికి పాపం వాళ్ళకి మెడ నొప్పులు వీపు నొప్పులు వస్తున్నాయి. సో మెయిన్గా ఏంటంటే మన పోస్చర్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. పోస్చర్ కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈ కోర్ మజిల్స్, మెడ దగ్గర ఉన్న కోర్ మజిల్స్ కానీ నడుం దగ్గర ఉన్న కోర్ మజిల్స్ కానీ పటిష్టంగా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లౌచ్ బ్యాక్ అండి, మిడ్ బ్యాక్. సో ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ ఉన్న మంచి ల్యాప్టాప్ వాడుతున్నారు కానీ ఈ వంపు చూడండి మన ఛాతి భాగం దగ్గర, దీన్ని స్లౌచ్ పోస్టర్ అంటాం. ఇది కామన్గా డెస్క్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు స్కూల్ పిల్లలు అందరిలో ఈ స్లౌచ్ పోస్టర్ అధికంగా ఉంది. సో వీళ్ళు నొడ నొప్పి చెప్పరు, మెడ నొప్పి చెప్పరు, నాకు మధ్య భాగంలో నొప్పి వస్తుందండి అని చెప్తారు. సో దీన్ని స్లౌచ్ పోస్టర్ అంటాం. సో వీటి మూలాన కూడా అధికంగా వెనుపొ సమస్యలు వస్తున్నాయి. నెక్స్ట్, సో ఇప్పుడు వరకు చూశారు, కారణాలు అన్నీ చూశారు. సో దానికి ప్రివెన్షన్ ఏంటి? ఫస్ట్ ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ట్రీట్మెంట్ చూద్దాం. ఫస్ట్ అసలు ఎట్లా మనకి రాకుండా ఎట్లా నివారించాలనేది ఫస్ట్ మెయిన్గా చూద్దాం. నెక్స్ట్, దీంట్లో వచ్చేసరికి స్పైన్లో మెయిన్గా వచ్చేసరికి ఎక్సర్సైజెస్ అండి. మెయిన్ మనకి రాకూడదు అంటే వ్యాయామం అనేది వెన్నుపూసని మనం బాగా స్ట్రెంథెన్ చేస్తే మనకి వెన్నుపూస సమస్యలు చాలా వరకు మనం తగ్గించవచ్చు. సో దీంట్లో వచ్చేసరికి దీన్ని సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్లు అంటాం. సో బోర్లా పడుకొని, అది మీరు మంచం మీద పడుకొని చేయొచ్చు, లేకపోతే నేల మీద పడుకొని చేయొచ్చు. సో బోర్లా పడుకుని ఫస్ట్ 2 కాళ్ళు పైకెత్తడం, తర్వాత 2 చేతులు 2 కాళ్ళు పైకెత్తడం, తర్వాత ఆల్టర్నేట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. సో ఆల్టర్నేట్గా చేయడం, దీన్ని సూపర్ మ్యాన్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఈ ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్గా చేస్తే కనుక మనకి నడుం దగ్గర ఛాతి దగ్గర ఉన్న కండరాలన్నీ పటిష్టంగా తయారవుతాయి. సో ఇది ఫస్ట్ ప్రివెంటివ్ ఎక్సర్సైజ్ మనకి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా. నెక్స్ట్, తర్వాత నెక్ ప్రాబ్లమ్స్ రాకుండా, మనకి నెక్ దగ్గర ప్రాబ్లమ్స్ లేకుండా, పెయిన్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అసలు మనం రెగ్యులర్గా నిద్ర లేవంగానే ఫస్ట్ చూసుకోవాల్సింది మన కీళ్ళన్నీ కదులుతున్నాయా లేదా, మెడ మొత్తం ముందుకు ఉంచుతున్నావా, వెనకాలకి వెళ్తుందా, పక్కకి వెళ్తుందా, రొటేషన్స్ ఉన్నాయా. సో ఇవన్నీ మనం ఎక్సర్సైజెస్ అన్నీ మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇదివరకు ఈ చిన్ టక్స్ ఎక్సర్సైజ్లు అనేవి అంత ఇంపార్టెన్స్లో లేవు. ఇప్పుడు ఈ చిన్ టక్ ఎక్సర్సైజ్లు ఎందుకు ఇంపార్టెన్స్లోకి వచ్చాయి అంటే అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్లో మన మెసేజ్ రాగానే ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మెడ ముందరకు వచ్చేస్తాం, దాని గురించి కాన్సన్ట్రేషన్తో మెడ ముందరకు వచ్చేస్తుంది. సో ఇట్లా చూడండి, ఇది నా న్యూట్రల్ పోస్చర్, నా మెడ ఇట్లా ఉంది, కానీ అదే నేను మొబైల్ ఫోన్ చూడాలంటే నెక్ ఇట్లా వెళ్తుంది ముందరికి. సో ఎప్పుడైతే ముందరికి వెళ్తుందో ఈ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ అంటాం. ఈ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ ఎక్కువగా అలవాటు అయ్యేసరికి మనకి మెడ దగ్గర ఉన్న డిస్కులు కానీ మెడ దగ్గర ఉన్న నరాలు కానీ ఒత్తిడి ఎక్కువ లోనవుతాయి. సో వాటికి తగ్గించాలి అంటే ఈ చిన్ టక్ ఎక్సర్సైజ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్, రోజు మీరు గుర్తున్నప్పుడల్లా చేయొచ్చు. ఇది ఏం లేదు, మీ చిన్న మీద 2 వేలు పెట్టుకుని ఇక్కడి నుంచి మీ మెడని వెనకాల తీసుకెళ్ళండి. మీరు ఇట్లా వెనకాల తీసుకెళ్తూ ఉంటే ఈ వెనకాల ఉన్న కండరాలన్నీ మీకు స్ట్రెంథెన్ అవుతాయి. తర్వాత నెక్ అలైన్మెంట్ కూడా నార్మల్కి వస్తుంది. సో ఈ చిన్ టక్ ఎక్సర్సైజ్లు కూడా చేయడం మంచిది. నెక్స్ట్, తర్వాత ఛాతి భాగం దగ్గర మిడ్ బ్యాక్ పెయిన్, దీన్ని క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఇక్కడ ఛాతి భాగాన్ని కిందకి పైకి అనడం, అట్లానే మంచం చివర పడుకుని చేతులు కిందకు వదిలేస్తే ఛాతి భాగం అంతా కింద ఉన్న మిడ్ బ్యాక్ అంతా సాగుతుంది. సో ఈ 2 ఎక్సర్సైజులు చేస్తే మనకి మిడ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్, సో ఇవి మనం నివారించవచ్చు, మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇవి మన ఇంట్లో చేసుకుంటే చాలా వరకు మన బ్యాక్ ప్రాబ్లమ్స్, మెడ ప్రాబ్లమ్స్, మిడ్ బ్యాక్ ఛాతి దగ్గర ఉన్న వెనుముక ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. ఇక ట్రీట్మెంట్ పార్ట్, నొప్పి వచ్చింది, స్పాండిలైటిస్ వచ్చింది, లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వాటికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఫిజియోథెరపీలో. నెక్స్ట్, మొదట వచ్చేసరికి హీట్ అండ్ కోల్డ్ ప్యాక్స్. మనకి కండరం పట్టేసినా లేకపోతే వెన్నుపూస గట్టిగా పట్టేసి ఉన్నప్పుడు ఫస్ట్ పెట్టాల్సింది కోల్డ్ ప్యాక్. ఫస్ట్ 24 గంటల్లో 48 గంటల్లో ఫస్ట్ పెట్టాల్సింది కోల్డ్ ప్యాక్. ఆ తర్వాత వేడి కాపు. జనరల్గా ఏం చేస్తారు, మన నొప్పి రాగానే అమృతాంజన్ రాసేసి మద్దం చేసేసి వెనీల్ కాపు పెట్టేస్తారు, కానీ అది ఎప్పుడు చేయకూడదు. సో ఫస్ట్ మన నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఐస్ నీళ్ళు కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో ఐస్ తీసుకుని ఒక గుడ్డ తడిపేసి దాంట్లో ఐస్ వేసేసి మెడ దగ్గర కానీ నడుం దగ్గర కానీ పెట్టడం మంచిది. ఆ తర్వాత వేనీల్ కాపు పెట్టచ్చు 48 గంటలు దాటిన తర్వాత. నెక్స్ట్ ట్రీట్మెంట్లో వచ్చేసరికి అల్ట్రాసౌండ్ థెరపీ అండి. ఈ అల్ట్రాసౌండ్ థెరపీ ఎందుకు చేస్తాము అంటే ఈ అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్లో అల్ట్రాసౌండ్ కిరణాలు మన
మజిల్స్లోకి వెళ్తాయి. ఈ అల్ట్రాసోనిక్ కిరణాలు ఎప్పుడైతే మజిల్స్లోకి వెళ్తాయో, ఎక్కడైతే కండ పట్టేసిందో, ఎక్కడైతే కండ గట్టిగా అయిపోయిందో వాటిని మళ్ళీ నార్మల్ చేయడానికి ఈ అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చేస్తాం. సో దీంట్లో వచ్చరికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ పేషెంట్కి ఉండవు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎఫ్టీ టెన్స్ అండి. సో ఇది జనరల్గా ఏంటంటే నొప్పి బాగా ఉన్నప్పుడు నొప్పి తగ్గించడానికి ఈ ట్రీట్మెంట్ వాడతాం. ఎప్పుడైతే ఐఎఫ్టీ టెన్స్ వాడతామో నొప్పి కలిగించే నరాల పనితీరు తగ్గిపోతుంది. ఎప్పుడైతే నరాల పనితీరు తగ్గిపోతుందో పేషెంట్కి నొప్పి అనేది తగ్గుతుంది. సో ఇట్లా ఐఎఫ్టీ టెన్స్ అనేది పేషెంట్కి వాడతాం. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్, ఇప్పుడు రైట్ నౌ స్పైన్ ప్రాబ్లమ్స్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అప్రోచ్ వచ్చేసరికి డీకంప్రెషన్ థెరపీ. ఈ డీకంప్రెషన్ థెరపీ అంటే పేషెంట్కి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెడ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి ఎక్కడైతే డిస్క్ ఒత్తుకుంటుందో, ఎక్కడైతే వెన్నుపూస ఒత్తిడి ఉందో, ఎక్కడైతే కండరాలు బాగా గట్టిపడిపోయినాయో వాటిని సాగదీయడానికి ఈ ట్రీట్మెంట్ అనేది వాడతాం. సో ఇది డీకంప్రెషన్ థెరపీ అంటాం. ఎప్పుడైతే పేషెంట్కి ఇట్లా మెషిన్ పెట్టి బరువు పెట్టి లాగుతామో, ఎక్కడైతే డిస్క్ ఒత్తిడి ఉందో ఆ డిస్క్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వెన్నుపూస అనేది మళ్ళీ స్ట్రైట్గా అయిపోతుంది. సో ఈ ట్రీట్మెంట్లో చాలా వరకు సర్జరీకి వెళ్లకుండా సర్జరీ ప్రివెంట్ చేయడానికి ఈ ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చేసరికి సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అండి. ఈ సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అంటే ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడున్న ఫిజియోథెరపీలో. దీంట్లో ఏంటంటే కండరం నొప్పి ఉన్న, వెన్నుపూస టైట్ అయిపోయినా వాటిని ఈ మెషిన్తో దీంట్లోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలు వస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలు ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న కండని బాగా షేక్ చేస్తాయి, జాయింట్ని కూడా బాగా షేక్ చేస్తాయి. ఎప్పుడైతే ఇది అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వెన్నుపూస దగ్గర ఒత్తిడి, కండరాలు ఉన్న ఒత్తిడి ఇవన్నీ తగ్గిపోతాయి. సో దీని ద్వారా వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెడ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్ అప్రోచ్ వచ్చేసరికి టీఆర్ థెరపీ అండి. టీఆర్ థెరపీ కూడా దీంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ ఉంటాయి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్ లోతుగా ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా ఉన్న కండరాలని ఫ్రీ చేయడము, తర్వాత వెన్నుపూస ఎక్కడైతే టైట్గా ఉందో దాన్ని ఫ్రీ చేయడము, ఈ ఎక్విప్మెంట్ వాడి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఇంకొకటి వచ్చేసరికి రేడియల్ ప్రెషర్ షాక్ వేవ్ అండి. రేడియల్ ప్రెషర్ షాక్ వేవ్ అంటే ఈ ట్రీట్మెంట్ దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు, చాలా కాలం నుంచి క్రానిక్ పెయిన్స్ అంటాం. అంటే మాకు నడు నొప్పి దాదాపు 8 నెలల పైనుంచి ఉన్నాయండి, లేకపోతే 2 సంవత్సరాల నుంచి మేము వెన్నుపూస సమస్యలు ఆ ప్రాబ్లమ్స్ మేము సఫర్ అవుతున్నాం. సో అట్లాంటి వాళ్ళకి ఈ ఎక్విప్మెంట్ వాడాల్సి వస్తుందండి. వాళ్ళకి ఏంటంటే బాగా గట్టిగా అయిపోతుంది వెన్నుపూస, కండరాలన్నీ చాలా గట్టిగా అయిపోతాయి. సో రెగ్యులర్ ట్రీట్మెంట్ వాళ్ళకి పనిచేయదు. అట్లాంటి వాళ్ళకి ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ వాడి ఆ కండరాలని, అక్కడున్న నరాలన్నింటినీ ఫ్రీ చేస్తాం. తర్వాత వచ్చేసరికి స్పోర్ట్స్ టేపింగ్స్ అండి, కైనీసియో టేపింగ్స్ అంటాం. ఈ కైనీసియో టేపింగ్స్ అంటే ఇది పట్టీలాగా వేస్తామండి పేషెంట్కి. ఎప్పుడైతే ఇది పట్టీలు ఇక్కడ చూసారా, ఇక్కడ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఉంది, మెడ దగ్గర, ఛాతీ భాగము, నడుం భాగం. సో ఇవేంటంటే రెగ్యులర్గా కాలర్ బెల్ట్లు పెట్టుకోకుండా ఈ పట్టీలు కనుక మేము వేసేస్తే పేషెంట్ నార్మల్గా షర్ట్ వేసుకుని లేకపోతే చీరలు కట్టుకున్న పేషెంట్ ఈ టేప్స్తో. సో ఈ టేప్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మూమెంట్ ఉంటాయి, ఎటువంటి అడ్డు లేకుండా. తర్వాత నెక్ అండ్ బ్యాక్ బెల్ట్స్. ఇవి జనరల్గా మనం బాగా సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు మేము నెక్ కాలర్స్ కానీ బ్యాక్ బెల్ట్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తాం పేషెంట్కి. కానీ చాలామంది ఏంటంటే వెళ్ళిన కాలర్ రాస్తారు కదా అని చెప్పి సర్జికల్ షాప్కి వెళ్ళిపోయి కొనుక్కుని వాడడము, లేకపోతే 4-5 నెలలు కంటిన్యూస్గా వాడడం అంటూ చేస్తారు. దీంట్లో ఇది మందులు ఎట్లయితే ప్రిస్క్రిప్షన్ ఉంటుందో ఈ నెక్ బెల్ట్కి బ్యాక్ బెల్ట్ కూడా ప్రిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్ కాలర్స్లో చాలా రకాలు ఉన్నాయి. హార్డ్ కాలర్, సెమీ హార్డ్, అట్లానే ఫిలడెల్ఫియా కాలర్ అని చాలా 10 రకాల కాలర్స్ ఉన్నాయి. సో మీకున్న నెక్ ప్రాబ్లంకి, మీకున్న డిస్క్ ప్రాబ్లంకి, లేకపోతే మీకున్న నడుం ప్రాబ్లంకి వాటికి సెపరేట్గా నడుం బెల్ట్లు ఉన్నాయి, మెడ బెల్ట్లు ఉన్నాయి. కాబట్టి అది డాక్టర్ చూపించి డాక్టర్ ఎంతకాలం వాడమంటారో కనుక్కుని దాని తగ్గట్టు వాడడం మంచిది. అట్లా కాకుండా దీర్ఘకాలికంగా వాడితే ఈ బెల్ట్ల మూలన ప్రాబ్లం ఏంటంటే ఒకసారిగా మీరు మెడకు కానీ నడుం కనుక అలవాటు చేస్తే 20% కండరం స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఎందుకంటే సపోర్ట్ ఉంది కదా, కండర పనిచేయడం తగ్గిపోతుంది. సో జనరల్గా పేషెంట్కి ఏం చెప్తామంటే మీరు బెల్ట్ వాడుతూ ఫిజియోథెరపీ చేయించుకోండి, ఎక్సర్సైజులు చేయండి. సో దాని ద్వారా ఏమంటే త్వరగా నార్మల్ అయిపోతారు. సో అందుకనే నెక్ బెల్ట్స్ కానీ లేకపోతే బ్యాక్ బెల్ట్స్ కానీ ఇవన్నీ ప్రిస్క్రిప్షన్తో వాడడం మంచిది. తర్వాత మేము ఎంతకాలం చెప్పామో అంతకాలం వాడడం మంచిది. నెక్స్ట్ స్లైడ్.
సో ఫైనల్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అసలు ఇవాళ దీంట్లో మెయిన్గా చూస్తే, మెయిన్గా మనకు స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నీ మన రెగ్యులర్గా మన పోస్చర్ అంటే మనం కూర్చునే విధానం, నుంచునే విధానం, మన రెగ్యులర్గా చేసే పనులతోనే మ్యాక్సిమం మనకి నడునొప్పులు కానీ మెడనొప్పులు కానీ వస్తాయి. సో అవి మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డిస్క్ ప్రాబ్లంలు సాధారణంగా 99% అందరికీ మెడ దగ్గర అయితే C5, C6, C7 అంటాం. లేకపోతే లంబార్ అంటే L4, L5, S1. అదంటే అక్కడ మనకి మెయిన్గా మూమెంట్స్ ఎక్కువ అవుతాయి. మీకన్నా నాకన్నా మూమెంట్స్ అన్నీ అక్కడే అవుతాయి. సో మూమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిస్క్ ప్రాబ్లమ్స్ అధికంగా వస్తాయి. సో మెయిన్గా డిస్క్ కామన్గా వచ్చే ఏరియాస్ అవి. తర్వాత స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. మన స్పైన్ హెల్తీగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే కనుక మనం ఎక్సర్సైజెస్ అనేవి చేయడం మంచిది. నెక్స్ట్ కింద పడిన వస్తువు, అది హెయిర్ పిన్ కానివ్వండి లేకపోతే 100 kg బరువు కానివ్వండి, మనం ఎత్తాల్సి వస్తే ఎప్పుడు మోకాలు వంచి అది తీసుకోవడం అనేది మంచి పద్ధతి. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ ఎక్కువగా అంటే ఒక 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు ఫోన్ చూసుకుంటే ప్రాబ్లం రాదు, కానీ గంటల తరబడి దాంట్లో సినిమాలు చూడడము లేకపోతే వాట్సాప్లో ఇవన్నీ చేయడం, గంటల తరబడి దాంట్లో టైం మనం కేటాయిస్తే మెడ చాలా స్ట్రెయిన్ అవుతుంది. దానివల్ల మెడ సమస్యలు అధికంగా అవుతాయి. నెక్స్ట్ ఎర్లీగా డయాగ్నోసిస్ చేయించుకుని, అంటే సాధారణంగా నాకు ఎప్పుడు వచ్చిపోయే నొప్పి కదా మెడ నొప్పి, లేకపోతే నడు నొప్పి నాకు రెగ్యులర్గా వచ్చిపోతుంది అని అశ్రద్ధ చేయకుండా దానికి డయాగ్నోసిస్ చూసుకుని ఫిజియోథెరపీ కనుక ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే కాంప్లికేషన్స్ రాకుండా, డిస్క్ ప్రాబ్లమ్లు రాకుండా, సర్జరీ వరకు వెళ్లకుండా మనం నివారించవచ్చు. ఫైనల్గా ఈ నెక్ బెల్ట్స్ కానీ లేకపోతే బ్యాక్ బెల్ట్స్ కానీ వాడేటప్పుడు అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాని తగ్గట్టు ఆ టైం ఫ్రేమ్లో మనం వాడడం చాలా మంచిది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సమరం గారికి, మౌర్య గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వాలాస్ గారు. చాలా చక్కగా వెరీ కామన్ థింగ్స్, బండిప్పులు కానీ నడునిప్పు కానీ చాలా అందరికీ అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పారు. చాలా మరి అలాగే యూట్యూబ్లో కూడా రేపు చూస్తారు, రేపు యూట్యూబ్ మొత్తం వచ్చేస్తుంది, అలా రేపు యూట్యూబ్లో చూడవచ్చు. ఫేస్బుక్లో కూడా లైవ్ వచ్చింది, ఆ ఫేస్బుక్లో కూడా చూసారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇక రెగ్యులర్గా మనం ఈ ఆడియన్స్తోనే ఈ కార్యక్రమం చేస్తాం. గత మార్చి నుంచి డిసెంబర్ దాకా ఆడియన్స్ లేకుండా ఆన్లైన్లోనే కార్యక్రమం వేయించాం. ఈ రోజు మాత్రం ఇంకా ప్రతి కార్యక్రమం చేస్తాం. అంతే ఇక్కడ ఉన్నవాడు ఎవరైనా ఇప్పుడు డాక్టర్ బోలాస్ గోరా గారు మాట్లాడేది ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిన కోరుతాను. ఎక్కడ డౌట్స్ ఉన్నాయి డాక్టర్ చెప్పిన దాంట్లో మీరైనా అడగాలంటే ప్రశ్న వేయచ్చు. సరే రండి, ఇలా రండి, ఇక్కడండి, ఇక్కడ వచ్చేసించండి, ఇలాండి. నమస్తే అండి. పాపకి షోల్డర్లో ఒక పర్టికులర్ ప్లేస్లోనే పెయిన్ వస్తుందండి. అది ఎక్స్రే చూపించిన అన్ని నార్మల్ అంటున్నారు. ఏదో మల్టీవిటమిన్ కాల్షియం ఏదో చెప్పారు. తర్వాత వేరే డాక్టర్ చూపించిన ఏదో సర్జరీ ఏదో ఇంజెక్షన్ ఏదో బ్లడ్ కండరం బోన్కి అటాచ్ అవ్వట్లేదని చెప్తున్నారు. అది దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఇంకా అది దాదాపు ఒక 4-5 years నుంచి అలాగే ఉంటుంది. అంటే ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ నోట్ చేయటం రాయటం ఉన్నప్పుడు అలా ఉంటుంది, లేకపోతే ఏముండదు. దానికి ఏమన్నా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్లీజ్. సో జనరల్గా ఏమవుతుందంటే అండి, మనకి ఈ స్కాప్లో అంటే మన రెక్క కండరం ఉంటుంది. ఈ రెక్క కండరంలో ఒక కండరం మనకి వెనుపోసి కత్తుకుని ఉంటుంది, రాంబాయిటస్ అంటాం. అదేంటంటే రెక్క కండరం మనం ఇట్లా ఈ మూమెంట్ రావడానికి ఆ కండ పనిచేస్తుంది. మీరు ఇందాక చెప్పారు పాప రాసేటప్పుడు ఆ ప్రాబ్లం ఉందని. సో ఎప్పుడైతే మనం ఈ పొజిషన్లో పెట్టామో ఆ కండ పనిచేయాలి. ఎక్కువ ఒకే పొజిషన్లో పెట్టేసరికి ఆ కండ పట్టేస్తుంది. సో మీరు ఎక్స్రే తీయండి, ఎంఆర్ఐ తీయండి, నార్మల్గా ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే అది కండ ప్రాబ్లం అండి. సో టార్గెట్ వచ్చేసి కండ. సో దానికి ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో ఉందండి. సో దానికి మిగతా ట్రీట్మెంట్స్ అన్ని చేస్తాము. సో మీరు దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్నారు? 4-5 years నుంచి ఉంది. సో మెయిన్గా ఏంటంటే ఆ కండ అడాప్టివ్ షార్ట్నింగ్కి వెళ్ళిపోయింది. అంటే ఆ పొజిషన్లో అలవాటు అయిపోయేసరికి కండ అట్లా పట్టేసింది. సో ఆ కండని ఫ్రీ చేస్తే తగ్గిపోతుందండి. ఆ ట్రీట్మెంట్ చేస్తే మీకు అది తగ్గిపోతుంది. స్పైన్ ప్రాబ్లం అయితే కాదు, అది కండ ప్రాబ్లం మెయిన్. సార్ ఇప్పుడు ఒక 3-4 months నుంచి బైక్ మీద వెళ్తున్నాను సార్. డైలీ స్కూల్కి వెళ్తున్నాను, టీచర్ నేను. గుంటూరు నుంచి 50 kilometers ఉంటుంది సార్. హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను. అయితే ఈ సైడ్ వరకు నొప్పి వస్తుంది సార్ నాకు అప్పుడప్పుడు. ఈ సైడ్ నొప్పి వస్తుంది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వస్తుందా లేకపోతే దేనివల్ల వస్తుందో అర్థం కావట్లేదు. అది రెగ్యులర్గా వస్తుంది అప్పుడు.
అనుకున్నాను. ఎస్ సార్, ప్లీజ్ కూర్చోండి చెప్తాను. దీంట్లో వచ్చేసరికి హెల్మెట్తో నెక్ పెయిన్ కాదండి. మనం హెల్మెట్తో పాటుగా మనం మిగతా పనులు కూడా చూసుకోవాలండి. మ్యాక్సిమం మనం నెక్ ఫార్వర్డ్గా ఉంచేస్తాం ప్రతి పనికి. సో అదేంటంటే నెక్ మజిల్స్ బాగా స్ట్రెయిన్ అయ్యి మీకు అటువైపున కండరం పెయిన్ వస్తుంది. ఇందాక మీకు స్లైడ్స్లో చూపించా కదా ఎక్సర్సైజెస్. సో ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా నెక్, బ్యాక్, ఫ్రంట్, సైడ్స్ ఈ చింటక్ ఎక్సర్సైజులు చేస్తే రెగ్యులర్గా మీకు ఆ ప్రాబ్లమ్స్ మీకు అది సాల్వ్ అయిపోతుంది. హెల్మెట్ మూలం కాదండి. హెల్మెట్తో అయితే అందరికీ నొప్పి రావాలి, ఎందుకంటే హెల్మెట్ వెయిట్ అందరితో ఒకటే. బట్ మనం చేసే యాక్టివిటీలు ఏంటంటే ఎక్కువగా నెక్కు ముందరకు ఉంచుతున్నాం. సో దాని మూలన అది ఎగ్రవేట్ అవుతుంది. సో మీరు ఎక్సర్సైజెస్ చేసి మీరు ఆ వేణీలు పెడుతూ ఉంటే కనుక మీకు సబ్సైడ్ అయిపోతుంది. అది రైట్. సార్ నా పేరు జగదీష్ సార్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ అండ్ ఈ స్పైన్ ప్రాబ్లం వస్తుంది. జస్ట్ లైట్ ఇక్కడ వాపు కూడా వచ్చింది. ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎక్స్రే తీపిచ్చాను. ప్రాబ్లం ఏం లేదు, బెల్ట్ ఇచ్చారనమాట. ఒక 3 months నుంచి బెల్ట్ వాడడానికి ఆపేశాను. పెయింట్ అయితే ఆపేశాను. అది నార్మల్గా ఎందుకంటే నొప్పి లేదనేసి ఆపేశాను సార్. బట్ ఎవరు సజెషన్ చేయలేదు. ఇప్పుడైతే నొప్పి ఏం లేదు సార్, కానీ సమ్టైమ్స్ లిఫ్ట్ చేసినప్పుడు పట్టేస్తుంది. ఎప్పుడైతే ఈ బెల్ట్ పెట్టినా తగ్గింది. బట్ కానీ అది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉందని నా డౌట్ సార్. థ్యాంక్స్. మెయిన్గా ఏంటంటే ఇందాక నేను మీటింగ్లో చెప్పాను, మన ఎక్సర్సైజెస్ మెయిన్ ఇంపార్టెన్స్ అండి. మన వెనుపోస్ ఎక్సర్సైజులు చాలా ఇంపార్టెంట్. బెల్ట్ పెట్టినప్పుడు సపోర్ట్ ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ తీసేస్తే సపోర్ట్ ఉండట్లేదు. సో ఎప్పుడైతే మనం వెనుపోస్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తామో, నేను ఒకటే చెప్తాను నా పేషెంట్స్కి, రోజు మీరు వాటర్, భోజనం ఎట్లా చేస్తారో ఎక్సర్సైజ్ కూడా 10 నిమిషాలు కేటాయించండి అని చెప్తాను. సో రెగ్యులర్గా మన స్పైన్ ఎక్సర్సైజులు చేస్తే ఈ ఎత్తినప్పుడు పట్టేయడము ఇవన్నీ లేకుండా ఉంటాయండి. అంటే పెయిన్ లేకపోతే మటుకు చేయొచ్చు సార్. పెయిన్ ఉంటే మటుకు ఒకసారి అసెస్ చేసి, అంటే ఒకసారి మళ్ళీ చూసి స్పైన్ మూమెంట్స్ అన్నీ చూసుకుని అప్పుడు స్టార్ట్ చేయడం బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకెవరికైనా? చక్కగా పార్టిసిపేట్ చేశారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి వారం ఇంకా మన కార్యక్రమం ఆడియన్స్తోనే జరుగుతుంది, ఇంటరాక్షన్తో జరుగుతుంది. ఇంటరాక్షన్ కార్యక్రమం ఇవన్నీ కూడాను చాలా కామన్గా ఎంతమందికో ఎన్నో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మరి మెడికల్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. దాని సంబంధించిన విషయాలు అందరికీ తెలియాలి. దాని ఇవాళ బోలాస్ గోరా గారు మన సాధారణంగా కామన్గా వచ్చేటి ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ మాట్లాడారు. మీకు చాలా థ్యాంక్స్. మరి ఇప్పుడు మారు గారు వందనం చేస్తారు. డాక్టర్ ఓలాస్ గోరా గారు వాళ్ళు చాలా చక్కగా విషయాలన్నీ చెప్పారు. మనకి నిత్య జీవితంలో కావాల్సినవి అవి, అందుకని అవన్నీ చెప్పారు. ఇక మనం ఈ రోజు నుంచి మన ఆడియన్స్ని కూడా ఎలవ్ చేస్తున్నాము. కరోనా వలన లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఆపేయవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుడు కరోనాలో గ్యాదరింగ్ అంది ఉండడానికి వీలు లేదు కనుక ఆ రకంగా చేశాము. ఈ సంవత్సరం మళ్ళీ గ్యాదరింగ్ని ఎలవ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్టు బట్టి మీ వీలును బట్టి వచ్చి వినొచ్చు. లైవ్ కూడా ఉంటుంది. ఉన్నా కూడా ప్రత్యేకంగా మనం ఎదురుగా ఉండి వినడం వేరు. ఎదురుగా ఉండి విన్నప్పుడు మనం మన క్వశ్చన్స్ అడగవచ్చు. అడిగితే దానికి క్లారిఫై అయిపోతుంది. అంచేత ఈ రోజు నుంచి ఇది ఎలో చేసాం కనుక ఎవరైనా దీనికి వచ్చి వినవచ్చు. ఇది ఫ్రీయే, దీనిలో ఏమీ పే చేయవలసిన పని కూడా ఏమీ లేదు దీనిలో ఇప్పుడు. అందుకని ఓలాస్ గోరా గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు, మీ క్వశ్చన్స్ అడిగారు, మీ అందరికి కూడా థ్యాంక్స్. వచ్చే వారం అంటే శనివారం 9వ తారీఖు డాక్టర్ కె పవన్ కుమార్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన ఆస్టియోపోరోసిస్ అండ్ ఆర్థరైటిస్ అంటే బొలుసు పారినటువంటి ఎముకలు మామూలుగా చాలా గట్టిగా ఉంటాయి. అటువంటిది మన చెదపట్టేస్తే మన కర్రలు ఎలా అయిపోతాయో ఎముకలు కూడా అంత ఇదిగా అయిపోతాయి, ఊరికినే విరిగిపోతాయి. గట్టి కర్ర అయితే మనం విరవలేము, కానీ బొలుసు పారిపోతే ఊరినే విరిగిపోతాయి. అటువంటి ఎముకలు, దానికి ఆర్థరైటిస్ అంటే మనకి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఇవన్నీ అంటాం కదా తెలుగులో మనం. ఆ కీళ్ళ నొప్పుల గురించి ఆయన మాట్లాడతారు. వచ్చే వారం మనం కలుసుకుందాం. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.